హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో నేను సిలబస్ బ్రేక్ డౌన్ అండ్ స్టడీ ప్లాన్ చెప్పాను కదా. సో ఈ వీడియోలో బ్లాక్ వైజ్ రిసోర్సెస్ చెప్తాను, అంటే బుక్ లిస్ట్. సో ఇది కొంచెం టైం పట్టింది బికాస్ ఓన్లీ టీఎస్పిఎస్సి ప్రిలిమ్స్కి హెల్ప్ అయ్యేవి మాత్రమే తీసుకున్నాను. ఏదో నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్ కదా, యూపీఎస్సీ ఆస్పిరెంట్ కాబట్టి అందులో యూజ్ అయ్యే బుక్స్ అని ఇందులో పెట్టలేదు. సో ఓన్లీ స్టాటిక్కి మాత్రం ఇంపార్టెంట్ అన్అవాయిడబుల్ బుక్స్ మాత్రం పక్కా పెట్టాను. సో బ్లాక్ 1లో స్టాటిక్ పార్ట్ కదా. సో ఫస్ట్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. సో దానికి కంపల్సరీ ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్ చదవాలి. సో ఒకవేళ బేర్ యాక్ట్ చదవాలంటే డీడీ బస్సు ఉంది, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. సో టైం కూడా తక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం ఉంది చదువుకుంటా అంటే డీడీ బస్సు చదవచ్చు, బట్ మై సజెషన్ వుడ్ బి ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్సీఆర్టీస్లో 2 ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్, పొలిటికల్ థియరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్. సో ఈ రెండింటితోటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి, యూపీఎస్సీవి కానీ సిడిఎస్వి కానీ. సో యూపీఎస్సీలో అయితే చాలా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి సాల్వ్ చేస్తే మీకు కంప్లీట్గా పాలిటీ అర్థమైందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ సిడిఎస్ పేపర్స్ అన్నిటికీ యూస్ఫుల్లే, అన్ని సబ్జెక్ట్స్కి. సో నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో హిస్టరీకి మోడర్న్ ఇండియాకి అయితే స్పెక్ట్రమ్ పబ్లికేషన్ ఉంటుంది. సో లేటెస్ట్ ఎడిషన్ పర్వాలేదు, మీ దగ్గర పాత ఎడిషన్ ఉన్నా అది కూడా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏన్షియల్ అండ్ మిడివల్, ఈ రెండింటికి కూడా ఎన్సీఆర్టీస్ ఉన్నాయి, ఆర్ఎస్ఎమ్మ, సతీష్ చంద్ర అని. అవి కొంచెం బల్కినే ఉంటాయి, కాకపోతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ దీనికి కొంచెం లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే వేరేవి చాలా స్కోరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, ఎకానమీ అవి స్కోరింగ్ కాబట్టి టైం ఉంటే మీరు ఏన్షియంట్ అండ్ మిడివల్ కూడా కంప్లీట్ చేయండి. కల్చర్కి వచ్చేసరికి ఎన్సీఆర్టీ ఫైన్ ఆర్ట్స్ 11th క్లాస్ది. సో ఈ బుక్ చాలా ఇంపార్టెంట్, చాలా మంచి పిక్చర్స్, డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది చదువుతుంటే, యూ విల్ నాట్ గెట్ బోర్డ్. తర్వాత సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. దీనికి తెలుగు అకాడమీ బుక్ ఉంది, బట్ ప్రజెంట్ ఇప్పుడు పబ్లిషింగ్లో ఉన్నాయి, అవైలబుల్గా లేదు అమెజాన్లో కానీ. ఓకే, బయట అయితే ఒకవేళ మీరు అశోక్ నగర్లో ఉంటే మాత్రం వికాస్ బుక్ స్టోర్లో పక్కా దొరుకుతుంది తెలుగు అకాడమీ బుక్. లేటెస్ట్ తీసుకోండి, ఎలాగో ప్రింటింగ్ జరుగుతుంది కాబట్టి. సో ఈ బుక్స్ అన్నిటికీ రెఫరెన్సెస్ కానీ ఎక్కడ కొనాలి అనుకుంటే నేను అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను లింక్స్, ఈజీగా మీరు యాక్సెస్ చేయవచ్చు. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ. సో ఈ రెండిటికి ఎన్సీఆర్టీస్ ఉంటాయి, 11th and 12th క్లాస్ది. సో ఇవి ఓన్లీ 2 చదవండి, ఫండమెంటల్స్ ఆఫ్ ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ అండ్ ఇండియన్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు కాన్సెప్ట్స్ అర్థం కాలేదు అంటే యూట్యూబ్లో అమిత్ సేన్ గుప్తా సర్స్ వీడియోస్ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి జోగ్రఫీ చూడండి, సార్ చాలా టాపిక్స్ మీద చెప్తారు. సో జోగ్రఫీ అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది, అందులో యానిమేషన్స్ ఉంటాయి అండ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వరల్డ్ జోగ్రఫీకి అట్లస్ కంపల్సరీ, అండ్ ఇండియన్ జోగ్రఫీకి కూడా హిల్స్ అవన్నీ చూడడానికి. సో అట్లస్ ఆక్స్ఫర్డ్ది సరిపోతుంది. అండ్ తెలంగాణ జియోకి తెలుగు అకాడమీ బుక్ ఉంది కదా. సో ఇది కూడా తెలుగు అకాడమీ బుక్స్ అన్నీ న్యూ ప్రింటింగ్ వస్తున్నాయి కాబట్టి అవి వచ్చాక కొనండి బెస్ట్. అప్పటి వరకు ఇండియన్వి చదివిస్తే పని అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. దీనికి మీరు ఏదైనా కోచింగ్ తీసుకుంటే క్లాస్ రూమ్ నోట్స్ బెస్ట్, ఎందుకంటే మంచి ఆర్గనైజ్డ్ వేలో చెప్తారు కాబట్టి క్లాస్ రూమ్ నోట్స్లో. ఒకవేళ లేకపోతే మృణాల్ సార్ వీడియోస్, ఈ హ్యాండ్అవుట్స్ కూడా దొరుకుతాయి టెలిగ్రామ్ ఛానల్లో, అవి చూడండి. తర్వాత బడ్జెట్, ఎకనామిక్స్ అవి విజనైజ్ పీడిఎఫ్స్ దొరుకుతాయి, అవి ఈజీగా సమ్మరీ చూసేసుకోవచ్చు. అండ్ ఎన్సీఆర్టీ 11th క్లాస్ది మ్యాక్రో ఎకనామిక్స్ ఉంది కదా, అదైతే బెస్ట్ దీనికి. సో వీటన్నిటికీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. తెలంగాణ ఎకనామీకి తెలుగు అకాడమీ బుక్ ఉంది ఎకనామీకి, సో అది రిలీజ్ అయితే అది తీసుకోండి. తర్వాత సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2022, ఇది చాలా ఇంపార్టెంట్. ఎకనామీలో చాలా, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ ఈ టాపిక్స్ చాలా బాగా కవర్ చేస్తారు ఇందులో. అండ్ ఈ ఇయర్ ప్రిలిమ్స్కి ఈ 2022 ఫ్యాక్ట్స్, డేటా చాలా ఇంపార్టెంట్. తర్వాత గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఆఫ్ ఇండియా. సో దీనికి PT 365 మళ్ళీ విజనైజ్ది ఇంపార్టెంట్. ఇందులో గవర్నెన్స్ సెక్షన్ ఉంటుంది పాలిటీ పీడిఎఫ్లో, అండ్ స్కీమ్స్ కూడా ఉంటాయి సపరేట్ పీడిఎఫ్. సో ఈ 2 కవర్ చేస్తే పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ కవర్ అయిపోతుంది. అండ్ సోషో ఎకనామిక్ అవుట్లుక్లో SCOలో చాప్టర్ 15 గవర్నెన్స్ మీద ఉంది స్పెషల్లీ.
సో అది తెలంగాణ రిలేటెడ్ అయితే ఉంటుంది. సో అదైతే ఇంకా పర్ఫెక్ట్. తెలంగాణలో ఎలా జరుగుతుంది గవర్నెన్స్ ఏంటి అన్నీ చాప్టర్ 15లో ఉన్నాయి. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇదైతే ప్రతి ఒక్క పాలసీ మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బికాజ్ ఏమైనా అప్డేషన్స్ ఉన్నా కానీ గూగుల్ సెర్చ్ చేస్తే రీసెంట్ ఆర్టికల్స్ చూస్తే మీకు అడిషన్ కూడా దొరుకుతుంది, వాల్యూ అడిషన్ ఉంటుంది. సో టీఎస్ గవర్నమెంట్ వెబ్సైట్. సో డైరెక్ట్ ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్ పాలసీస్ చూడాలంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే బెటర్. టీఎస్ అగ్రికల్చర్ వెబ్సైట్స్ ఉంటాయి కదా డిపార్ట్మెంట్ వైస్, అందులో వెళ్ళి చూస్తే మీకు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అందులో కూడా మళ్ళీ ఎస్సీఓలో అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అన్నిట్లో ఇంపార్టెంట్ చాలా సోషో ఎకనామిక్ అవుట్లుక్. సో సోషో ఎకనామిక్ అవుట్లుక్ డైలీ ఒక చాప్టర్ చదవండి, చాలా అక్యుములేట్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఒకవేళ మీరు పీడిఎఫ్ చదువుతుంటే హైలైట్ చేసేసుకోండి అక్కడే, చాలా బెస్ట్. ఎస్సీఓ అవుట్లుక్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. సో బేసిక్గా దీనికి ఒక బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి తెలిస్తే మీకు మీరు ఏం చదువుతున్నారో దీనికి రిలేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఎక్స్క్లూజన్లో ఏంటి, కొన్ని మార్జినలైజ్డ్ సొసైటీస్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రెంట్ లేబరర్స్ కానీ, వల్నరబుల్ పీపుల్ లైక్ స్పెషల్లీ డిజేబుల్ పీపుల్ కానీ, వాళ్ళందరికీ స్పెషల్ పాలసీస్ ఏమున్నాయి, వాళ్ళు ఎట్లా ఎక్స్క్లూడ్ అవుతున్నారు, వాళ్ళు ఎలా పోవర్టీకి అన్ఎంప్లాయ్మెంట్కి గురవుతున్నారు, అవన్నీ తెలిస్తే ఇంక్లూజివ్ పాలసీస్ కూడా దీనికి రెమెడీలుగా ఉంటాయి అన్నమాట. సో అందుకే రెండు ఒకటే దాంట్లో ఇచ్చారు. సో దీనికి స్పెషల్గా ఏం చేయొచ్చు అంటే సోషో ఎకనామిక్ అవుట్లుక్లోనే చాప్టర్స్ 9, 10, 11 ఈ 3 సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్కి సంబంధించి ఉన్నాయన్నమాట. సో ఈ 3 చదివితే చాలు మీకు. బేసికలీ ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. తర్వాత మీరు ఇంక్లూజివ్ పాలసీస్ అనేది స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో మీకు చదువుతుంటే అర్థమవుతుంటుంది. ఉమెన్కి ఏమున్నాయి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఏమున్నాయి. సో అవే ఇంక్లూజివ్ పాలసీస్ అనమాట. సో తర్వాత బ్లాక్ 2కి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఇందులో దృష్టి ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ది వస్తుంది కదా, వెబ్సైట్లో అప్డేట్ అవుతుంటుంది, అది చదివినా ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే న్యూస్ పేపర్స్లో ద హిందూ అన్న లేకపోతే లోకల్ న్యూస్ కోసం టైమ్స్ ఆఫ్ ఇండియా చదివినా ఓకే. సో న్యూస్ పేపర్ చదివి అందులోకి నుంచి గ్యాదర్ చేసే అంత టైం లేదు కాబట్టి మీరు జస్ట్ దృష్టి ఐఏఎస్ డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతూ ఏదైనా ఒక మ్యాగజైన్ తోటి ఫిల్ చేయండి ఆ గ్యాప్ని, మీరు ఏదైనా మిస్ అయితే. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, దీనికి కూడా PT 365 విజన్ ఐఏఎస్ది సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. తర్వాత జనరల్ సైన్స్ అండ్ ఇండియన్ అచీవ్మెంట్స్ ఇన్ SNT, ఇది కూడా PT 365 విజన్ ఐఏఎస్ SNT. సో ఈ విజన్ ఐఏఎస్ PT 365 అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకటే సోర్స్ తీసుకోండి, మల్టిపుల్ రిసోర్సెస్ చేస్తే చాలా కష్టం అవుతుంది రివైజ్ చేయడానికి. సో ఇవే తీసుకొని ప్రాపర్గా చదివితే చాలు, ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేస్తే ఇవి మీకు చాలా ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి నేను న్యూస్ నుండి ఒక మంచి సోర్స్ చూశాను గూగుల్ సెర్చ్ చేసినప్పుడు. నాకు అవి చాలా బేసిక్స్ నుంచి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ PDF లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఇవైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు PDFలో, ఇవి చదివితే చాలు మీకు. అండ్ ఇంకేమన్నా NDMA యాక్ట్స్లో రీసెంట్గా చేంజెస్ ఏమైనా వచ్చాయో అవి కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే సరిపోతుంది. సో వీటి న్యూస్ PDFs కూడా ఉంటాయి డిస్క్రిప్షన్లో. అండ్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో వీటి కోసం పెద్దగా బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. సో అరిహండ్ది బుక్ ఏదైనా ఉంటే అదైనా ఓకే, RS అగర్వాల్ ఉన్నా ఓకే, అండ్ యూట్యూబ్ వీడియోస్ చూసినా మీకు అర్థమైపోతుంది. బట్ ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో బేసిక్గా దీనికి పెద్దగా బుక్ కొనాల్సిన అవసరం లేదు. సో యా, తర్వాత ఏంటంటే ఇవన్నీ ఓకే, రిసోర్సెస్ ఉన్నాయి, బట్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, అవే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. CDSవి తీసుకోండి, UPSC తీసుకోండి, APPSC తీసుకోండి, ఏవైనా క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేస్తూనే ఉండండి. సో దట్ మీకు సాల్వ్ చేసే క్యాపబిలిటీ పెరుగుతుంది. అండ్
అండ్ సోషో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా మీరే క్వశ్చన్స్ చేసుకోండి, లైక్ ఇలా అడగొచ్చు అని చెప్పేసి. బాగా చదవండి సోషో ఎకనామిక్ అవుట్లుక్, అది ఎకనామీలో చాలా యూజ్ అవుతుంది. అండ్ సో ఇదే నేను డీటెయిల్గా చేశాను సోర్సెస్ గురించి. సో దీని పీడిఎఫ్ కావాలంటే చేసి నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ క్లబ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇందులో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క రిసోర్స్ లింక్స్ కింద ఉంటాయి డిస్క్రిప్షన్లో. ఐ హోప్ ఇది యూస్ఫుల్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ సో మచ్.